ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వీరికి దూరంగా ఉండటమే మంచిది, జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీపైన ఒక కుట్ర చేసే అవకాశం ఉంది. మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. వారు మీపైన కోపాన్ని పెంచుకున్నారని వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మాట తీరు ద్వారా మీకు ఇదివరకే ఎప్పుడో అర్థమైపోయింది. అయినప్పటికీ వారితో మీరు నార్మల్ గా, క్యాజువల్ గా మాట్లాడుతున్నారు. అయితే అటువంటి వ్యక్తులకి ఈరోజు మీరు దూరంగా ఉండటమే ఉత్తమం. అంటే మీరు మాట్లాడిన మాటల్లో తప్పు వెతికి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే లేనిపోని నిందలు మీరు మోయాల్సి వస్తుంది. ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయాన్నైతే పెంచుకుంటారు. ఆ వ్యక్తి మీకు స్నేహితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం దూర ప్రయాణాలు చేసే వ్యక్తులు మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ట్రైన్లలో దూర ప్రయాణాలు చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బస్ స్టాపుల్లో ఉన్నవారు కూడా, అంటే బస్టాండుల్లో బస్ల కోసం వెయిట్ చేసే సమయంలో మీ యొక్క విలువైన వస్తువులు, లేకపోతే మీ యొక్క విలువైన సామాగ్రి లేదా లగేజ్ బ్యాగులు ఎవరికైనా కాపలాగా అప్పగించి మీరు వాష్రూమ్కి వెళ్లటం వల్ల మీరు వాటిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమ్మకం లేని వ్యక్తులకి ఇటువంటి విలువైన సామాన్లు అప్పగించకపోవటమే ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. భవిష్యత్తులో మీరు మంచి స్థితిలోకి వెళ్లే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే వస్తుంది. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇదివరకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగిపోయే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దాని గురించి ఒక క్లారిటీ లేదు, అంటే మీరు ఏ వ్యాపారం మొదలు పెట్టాలి, డబ్బు ఏ విధంగా పెట్టుబడిగా పెట్టాలి, దీని గురించి ఒక క్లారిటీ లేదు. ఈ రోజు దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికైతే మీరు రాబోతున్నారు. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూస్తారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే నిత్యం శని భగవానుని ఆరాధించండి. పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.